నమస్కారం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్కి స్వాగతం. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఏ పరిచయం లేదు, అయినా కూడా తెలుగు ఇండస్ట్రీలో తనంటూ ఏంటో నిరూపించుకోవాలనుకున్నారు. అలాగే షార్ట్ ఫిలిమ్స్తో తెలుగు ఇండస్ట్రీలోకి నేను అడుగు పెట్టాలని తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కానీ మెంటల్ మదిలో అంటూ తెలుగు ప్రేక్షకులకే ఒక మెంటల్ రప్పించారు. కానీ ఈ డైరెక్టర్ ఎవరా అని ఆలోచించే లోపే బ్రోచేవారు ఎవరా అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ని తన వైపు తిప్పేసుకొని మెస్మరైజ్ చేశారు. ఎస్, మరి ఆ సినిమాల డైరెక్టర్ అయినటువంటి వివేక్ ఆత్రేయ గారితో ఈరోజు మనం ఉన్నాం. మరి తను రియల్ లైఫ్లో ఎలా ఉంటారో, రియల్ లైఫ్లో ఎలా ఉంటారో కొన్ని విషయాలు తెలుసుకుందామా? హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? మూవీస్కి ఎంటర్ అయిన జర్నీ గురించి కొంతవరకు ఆడియన్స్కి ఆల్మోస్ట్ తెలుసు, బట్ మీరు రాకముందు మీరు ఎలా ఇండస్ట్రీకి వచ్చారనేది చాలామందికి తెలియదు. అలాగే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో ఆ విషయాలు ఈరోజు మాతో మొత్తం షేర్ చేసుకోవాలి. బేసికల్గా గుంటూరు, నేను బీటెక్ వచ్చేసరికి శాస్త్ర యూనివర్సిటీ తంజావూరులో చేసిండే యాక్చువల్లీ. సో దాని తర్వాత ఒక 6 years ఐబిఎంలో జాబ్ చేసి వన్ ఫైన్ డే రిజైన్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాను అనమాట. అండ్ జాబ్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేస్తుండేవాడిని. అవునా? మరి మీ అమ్మగారికి తెలిసినప్పుడు ఏమనలేదా, ఎందుకు నువ్వు జాబ్కి వచ్చిన శాలరీ మొత్తం దానికి పెడుతున్నావు అని చెప్పి? అంటే లేదు, అంటే మా మదర్ హ్యాస్ బీన్ హ్యూజ్ సపోర్ట్ అండి. అంటే ఏ రోజు ఇలా ఉండేది కదా. అండ్ నేను జాబ్ రిజైన్ చేసి వచ్చినప్పుడు కూడా మా మదర్కి ఒక్కరికే తెలుసు. సో మా ఇంట్లో ఇంకెవరికి తెలియదు అనమాట. అంటే రిలేటివ్స్ ఇంకెవరికి, అంటే ఎవరికి చెప్పం బేసికల్గా. అందరికీ ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ జాబ్ మానేస్తున్నానని చెప్పాం. కానీ బట్ ఏంటంటే నేను మానేసి వచ్చిన తర్వాత ఒక 3-4 months దాకా అది అలాగే ఉంది, మా ఇద్దరి మధ్యనే ఉంది. సో నెమ్మదిగా వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి కాస్త అప్పుడు డౌట్ రావడం స్టార్ట్ చేసి వచ్చి అడిగారు, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు అంటే. లేదు, ఇలా జాబ్ మానేసానని అప్పుడు చెప్పారు. బట్ ఏంటంటే ఎంతమంది ఎన్ని అనుకున్నారో నాకు ఇప్పటికీ తెలియదు బేసికల్గా. ఎందుకంటే మా మదర్ నా మధ్య ఒక షీల్డ్లో ఉండేవాళ్ళు అనమాట. సో నా దాకా వచ్చేవి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు తర్వాత నేను సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత నాకు తెలిసింది, ఓకే వీళ్ళు ఇలా అన్నారంట కదా, అలా అన్నారు కదా. సో అప్పటికే దట్స్ టూ లేట్. ఇంకా ఎస్, అసలు ఈ టాపిక్ అంతా రాకముందు స్కూల్ డేస్లో వివేక్ అనగానే ఎలా ఉండేవారు? బాగా అల్లరి చేస్తూ ఉండే అబ్బాయా, లేదంటే బుద్ధిగా చదువుకొని అమ్మ చెప్పింది విని? లేదు, అలా చేసేవాడిని. అవునా? మీ మమ్మీ బాగా కొట్టేవారట? అసలు లేదు. అవునా? మా అక్కని కొట్టేవాళ్ళు. మీరే కంప్లైంట్స్ ఇచ్చేవారట కదా? నేను అంటే లేదు, అట్లా ఏం లేదు. నేను ఇంకా అంటే మా అక్క కొంచెం ఫ్యూరియస్ పర్సన్ అనమాట. వెంటనే అరిచేస్తుంది, అట్లా ఉంటుంది మా అక్కతో. సో నేనేమైనా చెప్పాలనుకుంటే మా అక్కకి చెప్తాను. సో అది వేరే టోన్లో అరిచేయం, కానీ మా అక్కకి దెబ్బలు పడంగానే ఓకే ఇది అడగకూడదు అనమాట అని చెప్పి నేను అలర్ట్ అయిపోయి, సో తనకు అది అర్థం కావడానికి కొంచెం లేట్గా అర్థమైంది. ఈ లోపలికి పాపం పడిపోయి. సో నేను ఆ రకంగా వచ్చేసరికి అలా ఇంట్లో ఎవరైనా కొడుతున్నారు, ఇలా మా సిస్టర్ని ఇలాగ అది అరుస్తుంది, ఇంక మా ఫాదర్ వచ్చేసరికి ఇలా కొడుతున్నారు అని చెప్పనగానే నేను వెంటనే నేను కామ్ అయిపోవడమో లేకపోతే పడుకోవడమో. పడుకున్న లేపు కొట్టడు కదా, అలా చేసి. సో అక్క మీ బాండింగ్ ఎలా ఉండేది అసలు? అంటే ఇప్పుడు మా మదర్ తర్వాత నాకు అంటే ఫస్ట్ నుంచి మేము ఇద్దరమే మూవీస్ డిస్కస్ చేసుకునేవాళ్ళం. సో ఏమైనా మూవీస్కి వెళ్ళాలన్నా వచ్చేసరికి మేమిద్దరమే. అంటే బేసికల్గా నాకు తెలియదు మరి అమ్మాయిలు ఫస్ట్ డే ఫస్ట్ షో వస్తారో లేదో తెలియదు, కానీ మేమిద్దరం కలిసి మీకు చాలా సినిమాలు FDFS వెళ్ళి గుంటూరులో చూసి ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్పి. ఇప్పుడు కిక్ సినిమా ఉందంటే కిక్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాం మేము. దశావతారం, ఎందుకంటే మా అక్కకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం బేసికల్గా. సో ఇంకా దశావతారంలో కథక్ నాకు అది చూడాలని ఉంది అనగానే అప్పుడు రిలీజ్ కూడా కాలేదు సినిమా యాక్చువల్గా. సో ఇలాంటి కయోస్ మధ్యలో కూడా మేము ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలా చూడడం. అండ్ చిన్నప్పటి నుంచి వచ్చేసరికి మూవీస్ హస్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ ఇద్దరం. అండ్ అంటే షీ హస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. సో అక్కకి ఫస్ట్ టైం ఎలా నేను వెళ్తాను ట్రై చేస్తాను అని ఒక స్టోరీ ఏమన్నా మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు అక్కకి చెప్తారా, అమ్మకి చెప్తారా? అంటే ఎవరికి చెప్పలేదండి. అంటే యాక్చువల్గా నేను మొత్తం రాసేసిన తర్వాత, అంటే ఫస్ట్ నేను రాసింది బాగుంటుంది లేదు నాకే తెలియదు. నేను ఒక స్క్రిప్ట్ రాసి నేను మా ప్రొడ్యూసర్కి చెప్పి వచ్చేసాను యాక్చువల్గా. నేను ఇది ఇంకా ఈ స్క్రిప్ట్తో మామూలుగా ఉండదు, ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది అనే రేంజ్లో నాకు నేను ఒక ఊహ వేసుకొని వస్తే 80% ఆఫ్ పీపుల్ రిజెక్ట్ చేశారు ఆ స్క్రిప్ట్. ఐఎమ్ నో, అంటే నేను ఇప్పుడు వాళ్ళని అది ఇది అని చెప్పనట్లేదు. ప్రాబ్లీ అది ఏమైపోయిందంటే మేము బేసికల్గా నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వచ్చేసరికి నెమ్మదిగా నేను నా వర్క్ నేర్చుకోవడానికి తీసేవాడిని అనమాట. సో నా షార్ట్ ఫిల్మ్ అంజనా అవన్నీ వచ్చేసరికి కొంచెం డార్క్ సబ్జెక్ట్స్ ఉండేవి.
సో నేను ఆ మైండ్ సెట్లోనే ఉండి మ్యాక్సిమం నేను రాసిన స్క్రిప్ట్స్ కూడా కొంచెం టువర్డ్స్ ఆ డార్క్ జోన్ అది రాసేవాడిని యాక్చువల్గా ఎక్కువ. బట్ నాకు వన్స్ ఇక్కడ రియాలిటీ అది రాసే నేను ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాశాను, అది మంచి స్క్రిప్ట్ అయి ఉండొచ్చు, బట్ నాకు రియాలిటీ తెలియదు ఇక్కడ ఎలా ఉంటుంది. అంటే ఇక్కడ దిస్ ఈస్ అ కమర్షియల్ మీడియం. ఓకే, సో వీ నీడ్ టు క్రాక్ ది బ్యాలెన్స్. నువ్వు డార్క్ సబ్జెక్టే చెప్పు, ఏమైనా చెప్పు, బట్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ లాగా ఒక స్టేక్స్ 10,000 25,000 కాదు, సో కోట్లలో ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చేసరికి మన మీద పెట్టిన ప్రాఫిట్స్ రాకపోయినా పర్లేదు, మన మీద పెట్టిన డబ్బులు వచ్చేది. 1 కోటి పెట్టాడు, 2 కోట్లు పెట్టాడు, 3 కోట్లు పెట్టాడు, ఆ 3 కోట్ల వరకు నువ్వు లైబుల్. ఆ 3 కోట్లు వస్తాయో ఫస్ట్ ఈ స్క్రిప్ట్ అని చెప్పి నన్ను చెక్ చేసుకుంటే కొంచెం నాకు దీన్ని కొంచెం ఇది చేయాలని చెప్పి అనిపించింది. ఓకే, సో మీకు మీరే జడ్జ్ చేసుకుంటారు ఫస్ట్. అంటే నాకు ఇప్పుడు నేను ఆ స్క్రిప్ట్ వచ్చేసరికి నేను చాలా మందికి చెప్పానండి. ఇప్పుడు స్వాతి రెడ్డి దే లైక్ ది స్క్రిప్ట్. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆ స్క్రిప్ట్ చాలా మంచిగా అనిపించింది. ఇది ఏంటి నీ పర్సనల్ స్టోరీయా అని చెప్పి అంత నచ్చిందని చెప్పి అన్నారు. కాకపోతే అది నా పర్సనల్ స్టోరీ కదా, నేను ఏదో డ్రామా అనుకుని రాసింది. సో చాలా బాగుంది అని చెప్పి అన్నారు. బట్ ఏంటంటే అంత డ్రామా ఉన్న సబ్జెక్టు ఒక డెబ్యూ డైరెక్టర్కి చేయడం కష్టం అని చెప్పి ఆబ్వియస్లీ వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఈ డిస్కషన్స్లో నేను రాజ్ సార్ని కూడా కలిసాను, రాజ్ కందుకూరి గారిని కలిస్తే మేమైపోయిందంటే ఇప్పుడు ఎవరు లేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు నాకు. అండ్ నేను కనీసం హైదరాబాద్లో ఉండి ఆపరేట్ చేసేవాడిని కూడా కాదు, నేను మొత్తం చెన్నైలో ఉండేవాడిని. సో జస్ట్ షూట్కి ఒక 2-3 డేస్ హైదరాబాద్కి వచ్చాను. నేను హైదరాబాద్కి వచ్చి జస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. సో నేను మొత్తం చెన్నైలోనే ఉండేవాడిని. సో నేను హైదరాబాద్కి వస్తే నాకు ఎవరంటే ఎవరో తెలియదు. కనీసం నాకు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా కొంచెం తెలుసు యాక్చువల్గా. తరుణ్ కానీ, భరత్కమ్మ గారు కానీ, స్వరూప్ కానీ. సో స్వరూప్ నాకు కొంచెం తను బెంగళూరులో ఉంటాడు కాబట్టి నా సెట్ ఆఫ్ క్యాండిడేట్ అనమాట, ఇప్పుడు ఏజెంట్ డైరెక్టర్. సో మేము హైదరాబాద్కి వచ్చి ఇది చేసినప్పుడు ఎవరూ లేరు, ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు ప్రొడ్యూసర్స్ని. సో మేము ఒక ఆల్బమ్ లాంటిది ఒకటి క్రియేట్ చేద్దాం, మనం వాళ్ళని అప్రోచ్ అవుదాం. సో దట్ ఏంటంటే వాళ్ళు 15 minutes టైం ఇచ్చిన చూసి వాళ్ళకి లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది ఫిల్మ్ తెలుస్తుంది కదా అని చెప్పి అనిపించింది. సో అది అప్రోచ్ అది చేసి మొత్తానికి చూపించాం. బట్ మొత్తానికి చూసేసరికి వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఇది మరీ ఓ రకమైన డ్రామాలాగా ఉంది, ఇది మరీ తీస్తే కష్టమేమో అని చెప్పి అనిపించిందేమో. సో దే సెడ్ నో. అప్పుడు అర్థమైంది యాక్చువల్గా నాకు. ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రిప్ట్ని నమ్ముకొని నేను వచ్చేసాను, జాబ్ వదిలేసి. అప్పుడు భయం స్టార్ట్ అయింది. అప్పుడు దాకా కాన్ఫిడెంట్గా ఉండే నేను. ఆ స్క్రిప్ట్ని వదులుకొని ఇప్పుడు వచ్చేసాను, ఈ స్క్రిప్ట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అంటున్నారు, లేకపోతే ఇది నీ 4th or 5th ఫిలిం అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ 3 తీయాలి కదా, దానికి 3 స్క్రిప్ట్లు ఉండాలి, ఇది ఏ రకంగా వర్కౌట్ అవుతుందని చెప్పి అప్పుడు కూర్చొని మెంటల్ మధ్యలో రాయడం స్టార్ట్ చేశాను. సో మెంటల్ మధ్యలో స్టోరీ మీకు ఫస్ట్ అది ఓకే అయింది, మీరు రాజ్ కందుకూరి గారి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నేను రాసేసాను మొత్తానికి. రాసేసి ఆయన మళ్ళీ కలుద్దామని చెప్పా. ఒక 1 week గ్యాప్ ఇవ్వండి అని చెప్పి నేను అంటే చాలా డెస్పరేట్గా రాసిన స్క్రిప్ట్ వచ్చేసరికి మెంటల్ మధ్యలో ఒక 1 weekలో మొత్తం స్క్రీన్ ప్లే కూడా అయిపోయింది అది. సో వెళ్ళి మొత్తం మీకు నరేట్ చేస్తూ వచ్చేసరికి ఆయన అంటే ఎప్పుడైనా వచ్చేసరికి ఒక నరేషన్ బాగుందా లేదా అని చెప్పి ఎదుటోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టే నేను ఇంకొంచెం బాగా చెప్తాను. మీరు నిద్రపోయారంటే ఎదురుగా నేను అసలు ఇంకా ఏం చెప్తున్నా నాకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. ఏంటో మన స్క్రిప్ట్ ఇలా ఉందా, అది నరేట్ చేయొచ్చు కానీ అది మరీ వెరైటీగా ఉంటుంది. అది ఆయన చాలా హీఈస్ వెరీ గుడ్ లిసనర్ రాజు సార్ యాక్చువల్గా. ప్రతి ఒక్క దానికి ఇప్పుడు మనం రాసేటప్పుడు అనుకుంటాం అరే ఇది చిన్న హై పాయింట్ బాగుంటుంది, ఇక్కడ నవ్వుతారు. ఎందుకంటే రాసేటప్పుడు మనం ఇక్కడ నవ్వచ్చు అని నేను మ్యాక్సిమం వెయిట్కి అయితే అనుకున్నాను, అన్నిటి దగ్గర రియాక్ట్ అయ్యారు. సో అప్పుడు అర్థమైంది అనమాట, ఓకే పర్లేదు, దిస్ ఈజ్ వర్కింగ్ అవుట్, నేను రాయగలను అనేది నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మెంటల్ మధ్యలో ఓకే అయిన తర్వాత అసలు ఎవరినైనా హీరో మీరు మైండ్లో పెట్టుకొని ఆ స్టోరీ రాసారా, లేదంటే రాసిన తర్వాత ఈ హీరో అని అనుకున్నారా? అంటే యాక్చువల్గా నేను రాజ్ సార్ని కలవడానికి వచ్చేసరికి విజయ్ వాళ్ళ ఫాదర్ గోవర్ధన్ గారు ఉన్నారు. సో ఆయన నా షార్ట్ ఫిల్మ్ చూసి నేను ఫస్ట్ కలవడం, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసింది విజయ్ని యాక్చువల్గా త్రూ సమ్ ఫ్రెండ్. సో నేను కావ్యం స్క్రిప్ట్ విజయ్ కూడా చెప్పాను. విజయ్ కూడా సేమ్ రియాక్షన్ ఇంచుమించు, కాకపోతే కొంచెం సాఫ్ట్గా వివేక్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు, కొంచెం మరీ స్లో ఉన్నట్టుంది చూసుకో అని చెప్పి కొంచెం ఇదిగా చెప్పాడు. బట్ వన్ నరేటెడ్ మెంటల్ మదిలో నాకు ఆయన వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూసి నన్ను రాజ్ సార్కి రిఫర్ చేశారనమాట, గోవర్ధన్ గారు. సో ఆ రకంగా నేను వెళ్ళి రాజ్ సార్ని కలవడం. అండ్ నేను మెంటల్ మదిలో స్క్రిప్ట్ కూడా ఫస్ట్ విజయ్కి చెప్పాను యాక్చువల్గా చెప్పాను. బట్
డ్యూ టు చేద్దామని చెప్పి అనుకున్నాం. బట్ ఎందుకో తర్వాత ఈ మెంటల్ మళ్ళీ ఏమైపోయిందంటే అప్పటికి పెళ్లి చూపులు రిలీజ్కి ఒక 6 months ఉంది యాక్చువల్గా. నేను జనవరిలో స్క్రిప్ట్ చెప్పాను యాక్చువల్గా. పెళ్లి చూపులు జూలై రిలీజ్ అయింది. June 29th రిలీజ్ అయింది పెళ్లి చూపులు అనుకుంటే కనుక. సో దాని తర్వాత వచ్చేసరికి తనకి ముందున్న ప్రియర్ కమిట్మెంట్స్ అలా హెల్డప్ అయిపోయినాయి అనమాట విజయ్. సో నాకు వచ్చేసరికి అప్పటికే నేను ఒక 2 years వెయిట్ చేశాను. సో డెఫినెట్లీ ఐ హ్యాడ్ టు గో ఆన్ ఫ్లోర్స్. ఇంకా ఎలా వెయిట్ చేయడం కుదరదని చెప్పి దెన్ నాకు ఎవరు సరిపోతారు మంచిగా అని చెప్పంటే కనుక క్యారెక్టర్కి యాజ్ ఇట్ ఈస్గా లక్కీగా నాకు దొరికింది విష్ణు. సో మొత్తానికి 2 సినిమాల్లో మనం విష్ణునే పెట్టుకున్నారు మీరు. సో అంటే బ్రోచేవరెవరా అనేది వేరే హీరో ఏదైనా పెడితే బాగుండు అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే నేను ఫస్ట్ బ్రోచే స్క్రిప్ట్ రాసినప్పుడు అంటే అది రాయడం కూడా అది గమ్మత్తుగానే అయింది యాక్చువల్గా. ఏమైందంటే మెంటల్ మర్లో కొంచెం డిలే అవుతుండే అనమాట స్టార్ట్ అవ్వడానికి. చేద్దామని చెప్పి అనుకున్నాం, డిలే అవుతుంది. నాకు మళ్ళీ అదే ఇప్పుడు దాకా రాసిన స్క్రిప్ట్స్ అన్ని ఒక ఇన్సెక్యూరిటీస్లో నుంచి రాసినవి ఎందుకు అనాలంటే నాకు భయం వేసింది. ఏంటి ఇప్పుడు పెళ్లి చూపులు హిట్ అయిపోయింది, రాజ్ సార్ మళ్ళీ మనతో తీస్తారో తీరా, వేరే ఆప్షన్స్ ఉంటాయేమో. ఒక పక్కేమో డిలే అవుతుంది యాక్చువల్గా. నెమ్మదిగా ఒక అక్టోబర్లో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా కొంచెం కొంచెం డిలే అవుతుంటే అసలు ఏంటి మనం ఇంకో స్క్రిప్ట్ రాసుకోవడం బెటర్ ఏమో అని చెప్పి అప్పటికప్పుడు ఒక కూర్చొని రాసిన సినిమా బ్రోచే. సో బ్రోచే చెప్తే బ్రోచే కూడా ఎగ్జైటెడ్గా నచ్చింది అనమాట. సో అండ్ మెంటల్ మోడ్ ఫస్ట్ నుంచి. బట్ రాజ్ సార్కి బ్రోచే కంటే మెంటల్ మోడ్లో ఫేవరెట్ స్క్రిప్ట్ ఆయనకి. సో అందుకని మెంటల్ మోడ్లో చేద్దామని చెప్పి అనుకున్నాం, దానికి వెళ్ళిపోయాను. ఓకే. సో మెంటల్ మధ్యలో స్టోరీ చెప్పిన తర్వాత అది ఓకే చేసిన తర్వాత హౌ డూ ఫీల్, ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఏమనిపించింది? అమ్మో ఫస్ట్ మూవీ తీయబోతున్నాను. ఫస్ట్ టైం వచ్చేసరికి నా స్క్రిప్ట్ ఒకళ్ళు బాగుందని చెప్పి అన్నారని చెప్పి ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ అది మెటీరియలైజ్ అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే మనం విన్న చాలా స్టోరీస్ వచ్చేసరికి సినిమా స్టార్ట్ కానీ చూద్దాం, సినిమా స్టార్ట్ అయ్యాక కూడా ఆగిపోయిన ఉన్నాయి సినిమాలు. అండ్ నాకు ఆగిపోయిందని చెప్పి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సార్ నా సినిమా అయిపోయింది ఇప్పుడు ఏమైనా చేస్తారా అని చెప్పి అడగడానికి కూడా ఎవరు లేరు నాకు. సో అలాంటి ఒక స్టేట్లో నాకు అసలు ఏంటి స్టార్ట్ అవుతుందా లేదా అనుకునే ఒక దానిలో మేము ఆఫీస్ తీసుకొని ఫస్ట్ ఎప్పుడైతే నేను ఆఫీస్ తీసుకున్నానో రాజ్ సార్ నన్ను తీసుకొచ్చి నాకు ఆఫీస్లో మాకు డైరెక్టర్ రూమ్ ఉండేదన్నమాట. దానిలో ఆ చైర్లో కూర్చోబెట్టారు యాక్చువల్గా. కూర్చోబెట్టి నాకు ఫోటో తీసి ఇది మీ మదర్కి పంపి అని చెప్పిండు. అప్పుడు ఇది ఆగదు అని చెప్పి ఎందుకో కాన్ఫిడెన్స్ వచ్చింది యాక్చువల్గా. సో దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ నాకైతే. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం తీసుకుందాం. సో విష్ణు కంప్లీట్ మీకు సపోర్ట్ చేశారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా రాజ్ కందుకూరి గారి సపోర్ట్ మీకు ఎలా ఉండేది ఆ సినిమా చేస్తున్నప్పుడు? చాలా మంచిగా ఉండేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నమ్మడం పెద్ద విషయంలాగా అనిపించేది. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఐఎమ్ లైబుల్ టు సమ్ వన్ హూస్ పుట్టింగ్ మనీ ఆన్ మై ఫిలిం. సో అది ఉండేది యాక్చువల్గా. బట్ దట్స్ అ గ్రేట్ ప్రాసెస్ రాజ్ సార్తో. అండ్ ఆయన క్రియేటివ్గా వచ్చేసరికి ఆయన డిస్కషన్స్ అన్నీ బాగుంటాయి. ఆయనకి ఏంటంటే ప్రతి ఒక్కటి చెప్పాలన్నమాట. వివేక్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో ముంబై వెళ్తున్నావు అన్నావు కదా, ముంబై ఎందుకు, వై నాట్ సమ్వేర్ హియర్, బెంగళూరు ఎందుకు కాకూడదు అంటే సైకలాజికల్గా మనం ఇక్కడ ముంబై అంటే దూరం అనిపిస్తుంది మనకి. సో అందుకనంటే ఇలా రీజనింగ్ ఇచ్చామంటే కనుక హీస్ గేమ్. ఆయన కాకపోతే చెప్పాలి ప్రాపర్గా. హీ కీప్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఆయన ఒక దాని మీద సాటిస్ఫై అయ్యి ఇది ఇంతే అని చెప్పి అన్నారో మళ్ళీ దానికి అది లేదు. సో ఎప్పుడైనా స్టోరీలో ఇది మారిస్తే బాగుంటుంది అలా అయినా చెప్పారు? లక్కీగా లేదండి, ఏమీ చెప్పలేదు. మీరు ఏదైతే అనుకున్నారో అవుట్పుట్ అదే వచ్చింది. కంప్లీట్గా అవుట్పుట్ అదే వచ్చిందని చెప్పాను. దెర్ ఆర్ ఫ్యూ ఐఎమ్ నాట్ సో సాటిస్ఫైడ్ విత్ ది అవుట్పుట్ యాక్చువల్లీ. అసలు మీరు ఇండస్ట్రీకి రావాలి, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? ఏ ఏజ్లో ఉన్నప్పుడు అనిపించింది? ప్రాబ్లమ్ అంటే నేను శాస్త్రంలో ఉన్నప్పుడు మాకు షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అవి ఇవి ఉండేవి. సో అంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ బాగా చిన్నప్పటి నుంచి. అలా అని చెప్పి ఎప్పుడూ డైరెక్టర్ అవుదామైతే అనుకోలేదు. నేను నాకు బేసికల్గా ఒక సినిమా ఎలా తీస్తారో కూడా నాకు తెలియదు. నేను ఇప్పటికీ నాకు గుర్తు, నాకు చిన్నప్పుడు వచ్చేసరికి ఇలా మన డ్యూయెట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ డ్యూయెట్ సాంగ్స్లో వచ్చేసరికి డ్రెస్సులు ఎలా మారుతాయి అని చెప్పి నాకు అర్థమయ్యేది కాదనమాట. ఎలా మారుతున్నాయి డ్రెస్సులు ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు అర్థమైంది. సో అంటే బీటెక్ స్టార్ట్ అయిన తర్వాత కాంపిటీషన్స్ వైజ్ చూసుకుంటే మీకు అప్పుడు స్టార్ట్ అయింది? స్టార్ట్ అయింది. బట్ ఆఫీస్లో ఉండే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేది కూడా ఎందుకంటే
ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది గిటార్ నేర్చుకునేవాళ్ళు, కొంతమంది వచ్చేసరికి వాళ్ళు ఇలా ఏరోబిక్స్ క్లాస్కి వాటికి వీటికి వెళ్ళేవాళ్ళు. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. సో నేను ఏంటంటే నేను అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు, నేను ఒక్కడిని ఏదో ఒకటి చేయట్లేదని చెప్పి ఓకే లెట్స్ డూ, ఇలా ఏదో ఒకటి చేసాం కదా ముందు, మళ్ళీ ఇంకోటి చేద్దాం అనుకున్న దానిలో సరదాగా స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ ఇంకొక 2-3 షార్ట్ ఫిల్మ్స్ అయిన తర్వాత ఓకే ఇది బాగా చేసాం, ఇది ఇంకొంచెం బెటర్గా చేద్దాం దీనిలో. ఇంకో ఇప్పుడు వసంతయానం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం మేము. సో మాకు అది క్రాఫ్ట్ పరంగా అసలు నచ్చలేదు. ఏదో రైటింగ్ అసలు షార్ట్ ఫిల్మ్ రాయొచ్చా అనే దానికి రాసింది అది. అది ఓకే ఉందని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ క్రాఫ్ట్ పరంగా నేర్చుకున్నాం, ఒకసారి లైటింగ్ పరంగా నేర్చుకుందాం అని చెప్పి కంప్లీట్ ఈసారి షార్ట్ ఫిల్మ్ మొత్తం నైట్ దిద్దాం అని చెప్పి ఫస్ట్ ఆ ప్రిమైజ్ అనుకుని దానికి స్టోరీ రాయడం స్టార్ట్ చేసాం. ఆనీసిలో అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అది మంచిగా అనిపించింది, కొరలేదు. యాక్టింగ్ వైజ్ అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు చూస్తే నాకు ఇప్పుడు మెంటల్ మళ్ళీ బ్రోచే చూసినా వచ్చేసరికి నాకు చాలా వెరైటీగా కొంచెం తప్పులే కనిపిస్తుంటాయి. యాక్చువల్గా ఐఎమ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. బట్ ఆనీస్లో అవన్నీ చూస్తే వచ్చేసరికి నాకు కొంచెం పర్లేదు అని చెప్పి అనిపించింది. సో ఇప్పుడు ఒక కథ రాయగలుగుతున్నాం, ఒక తీయగలుగుతున్నాం. ఇప్పుడు వేరే వాళ్ళ కథకి మనం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అంజనా అని ఇంకో షార్ట్ ఫిల్మ్ చేసాం అనమాట. సో అంజనా అనే షార్ట్ ఫిల్మ్ బేసికల్గా ఏంటంటే పూరి జగన్నాథ్ గారు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్కి ఆయన స్టోరీని మేము స్క్రీన్ ప్లే రాసి చేద్దామని చెప్పి చేసాం. పూరి జగన్నాథ్ గారి స్టోరీ అది ఆయన బేసికల్గా అదొక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టి ఆయన ఒక స్టోరీలోకి ఇచ్చారనమాట. ఓకే. సో మరి రాజ్ కందుకూరి గారి ఫోటో తీసి మీ మదర్కి పంపించిన తర్వాత అమ్మ ఎలా ఫీల్ అయ్యారు? మదర్ ఎక్కువ రియాక్ట్ గారండి యాక్చువల్గా. ఇప్పుడు కూడా వచ్చేసరికి బ్రోచలను బాగుంది. మేము నా ముందు రియాక్ట్ గారు యాక్చువల్గా, మరి నేను లేనప్పుడు ఏమైనా చెప్తారేమో తెలియదు కానీ బాగుంది అంతే అంతే బాగుంది. సో మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే క్వశ్చన్ చేశారో ఏంటి జాబ్ మానేసాడా, ఇలా వెళ్తున్నాడా అని ప్రతి ఒక్కరు అంటారు, రిలేటివ్స్ అంటారు, పక్కింట్లో ఎవరైనా అంటారు. సో అమ్మ అప్పుడు ఎలా అన్నారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పారు? నథింగ్ అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రూవ్ చేయడానికి నేను ఏదో కాలేదు యాక్చువల్గా. సో నేను ఇష్టం కాబట్టి నేను అయ్యాను కాబట్టి, సో అలా ఏం లేదు యాక్చువల్గా. ఈవెన్ దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా అప్పుడు నాకు చెప్పింది కూడా ప్రాబ్లీ అవుట్ ఆఫ్ కన్సర్న్ అయి ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి, వీడు ఎలా చేస్తాడు, మా మాట వినట్లేదు, ఇది కాదు ప్రాబ్లం అక్కడ. బట్ ఏంటంటే వాడు మంచి లైఫ్ అంత చదువుకొని ఎందుకు అనవసరంగా ఇది చేశాడు అని ఒక మధ్యలో మా మదర్ నువ్వు ఎంఎస్ చేయాలని చెప్పి అనిండే అనమాట. సో అండ్ ప్రాపర్గా ఇంకా మా అక్క కూడా యూఎస్లో ఉంది కాబట్టి నేను కూడా యూఎస్కి వెళ్ళిపోవాలి, మా మదర్ డ్రీమ్ అది యాక్చువల్గా. అంతే అంటే యాక్చువల్గా మా మదర్కి చెప్పింది ఏంటంటే నాకు ఒక 1 year టైం అని చెప్పి అడిగి ఆ 1.5 yearలో వర్కౌట్ కాకపోతే నేను వెనక్కి వచ్చేస్తానని చెప్పి చెప్పాను అనమాట. నేను జస్ట్ గివ్ మీ 1.5 year టైం. 1.5 yearలోనే మీరు లక్కీగా అయింది. లక్కీగా, అసలు మామూలు లక్కీ కాదు, తెలుగు ప్రేక్షకులను అయితే ఒకసారి మతిపోయేలా చేశారు ఆ సినిమాతో. యాక్చువల్లీ ఆ స్టోరీ కంప్లీట్ ఒక విలేజ్లో ఉన్న ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఉన్నట్టు ఉంటుంది సినిమా. అదంటే రియల్ లైఫ్లో ఏదైనా చూసి లేదంటే ఇన్స్పైర్ అయి చేసిన సినిమానా, మెంటల్ మదిలో అలా ఏమైనా ఇన్స్పైర్ అయి చేసిన స్టోరీనా లేదంటే మీ ఓన్గా క్రియేట్ చేసిన స్టోరీనా? ఓన్గానే. అంటే ఏది చూసి ఇన్స్పైర్ అవ్వలేదు, స్టోరీస్ చదవడం కానీ లేదంటే? నథింగ్. నేను అంటే ఫస్ట్ రాసుకున్న ఈ కావ్యం లాంటి స్క్రిప్ట్స్ ఇంకోటి యాంథాలజీ తీద్దామని చెప్పి 4 షార్ట్ ఫిల్మ్స్ లాగా 4 స్టోరీస్ ఒక స్టోరీ లాగా అనుకుందామని చెప్పి చేసిన దానిలో వచ్చరికి వన్ ఆఫ్ ది స్టోరీస్ మెంటల్ మధ్యలో కాన్సెప్ట్ అనమాట. అచ్చా. సో మెంటల్ మధ్యలో రిలీజ్ అయ్యాక ఫస్ట్ షోకి వెళ్ళారా అక్క? వెళ్ళారా? ఓకే. ఏమన్నారు చూడగానే? మా అక్క మా మదర్ కంప్లీట్ ఆపోజిట్ యాక్చువల్లీ. సో మా మదర్ ఎలా అయితే బాగుంది అది అంటే మా అక్క కంప్లీట్ ఇంకా బ్యాంగ్ ఆన్ అనమాట. చాలా అదిరిపోయింది అది. సో మరి ఆ మూవీ షూట్ చేస్తున్నప్పుడు అంటే ఆల్రెడీ విష్ణు కూడా ఫ్యూ మూవీస్ చేసేస్తున్న హీరో. సో తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఈ హీరోని నేను డైరెక్ట్ చేస్తున్నాను, దీనికి నేను చెప్తే వినరా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు మనం వెళ్ళాలా అన్న ఒక ఆలోచన వస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? నా లక్కీగా వచ్చేసరికి నేను 2 సినిమాలు విష్ణుతో చేశాను కాబట్టి నేను మెంటల్ మల్లో స్క్రిప్ట్ చెప్పిన ఒక 10th minute తను మామూలుగా నాకు అప్పుడు తెలియదు తను అంత సెలెక్టివ్ అని చెప్పి 10-15 minutesకే వచ్చేసరికి నేను ఇంకా జస్ట్ ఆ పెళ్లి చూపుల సీన్ దాకే చెప్పాను. నేను ఈ సినిమా చేసేస్తున్నానండి,
మీరు కావాలంటే నెక్స్ట్ చెప్పండి, నేనైతే చేసేస్తున్నాను, మీరు ఇప్పుడు చెప్పేయండి కదా అని చెప్పండి. నాకు అర్థం కదా ఫస్ట్, ఏంటి ఇలా అంటున్నారు, సరే ఓకే మనం కథ చెప్పడానికి వచ్చాం చెప్పేసి వెళ్దామని చెప్పి అనుకోండి. ఆ రోజు నుంచి అంటే ఎలా ఎలా కావాలని చెప్పి అనుకుంటున్నారు, నన్ను ఏమైనా వెయిట్ తగ్గమంటారా, లేకపోతే మీరు ఎలా అయితే నాకు చెప్పారో అలా చేయండి అంతే. సో విష్ణు కంప్లీట్ మీకు సపోర్ట్ చేశారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా రాజ్ కందుకూరి గారి సపోర్ట్ మీకు ఎలా ఉండేది ఆ సినిమా చేస్తున్నప్పుడు? చాలా మంచిగా ఉండేది. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నమ్మడం పెద్ద విషయంలాగా అనిపించేది. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఐఎమ్ లైబుల్ టు సమ్ వన్ హూస్ పుట్టింగ్ మనీ ఆన్ మై ఫిలిం. సో అది ఉండేది యాక్చువల్గా. బట్ దట్స్ అ గ్రేట్ ప్రాసెస్ రాజ్ సార్తో. అండ్ ఆయన క్రియేటివ్గా వచ్చేసరికి ఆయన డిస్కషన్స్ అన్నీ బాగుంటాయి. ఆయనకి ఏంటంటే ప్రతి ఒక్కటి చెప్పాలన్నమాట. వివేక్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో ముంబై వెళ్తున్నావు అన్నావు కదా, ముంబై ఎందుకు, వై నాట్ సమ్వేర్ హియర్, బెంగళూరు ఎందుకు కాకూడదు అని. అంటే సైకలాజికల్గా మనం ఇక్కడ ముంబై అంటే దూరం అనిపిస్తుంది మనకి. సో అందుకనంటే ఇలా రీజనింగ్ ఇచ్చామంటే కనుక హీస్ గేమ్. ఆయన కాకపోతే చెప్పాలి ప్రాపర్గా. హీ కీప్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఆయన ఒక దాని మీద సాటిస్ఫై అయ్యి ఇది ఇంతే అని చెప్పి అన్నారో మళ్ళీ దానికి అది లేదు ఇంకా. సో ఎప్పుడైనా స్టోరీలో ఇది మారిస్తే బాగుంటుంది అలా అయినా చెప్పారు? లక్కీగా లేదండి, ఏమీ చెప్పలేదు. మీరు ఏదైతే అనుకున్నారో అవుట్పుట్ అదే వచ్చింది కంప్లీట్గా. అవుట్పుట్ అదే వచ్చిందని చెప్పాను. దెర్ ఆర్ ఫ్యూ ఐఎమ్ నాట్ సో సాటిస్ఫైడ్ విత్ ది అవుట్పుట్ యాక్చువల్గా. ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అని చెప్పి అయితే అనిపించింది, టు బీ ఫ్రాంక్ అనఫ్ నాకు మెంటల్ మధ్యలో. ఇంకొంచెం సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా ట్రీట్ చేసి ఉండొచ్చు అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఇంకొంచెం స్క్రిప్ట్లో చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అది. అంటే నాకు మెంటల్ మల్లో స్క్రిప్ట్ బ్రోచే దానికంటే వెరీ క్లోజ్ టు మై హార్ట్ యాక్చువల్గా. అది కొంచెం ప్రాపర్గా ట్రాన్స్లేట్ కాలేదని చెప్పి అనిపించింది కొన్ని ఏరియాస్లో. సో దాని తర్వాత మెంటల్ మధ్యలో రిలీజ్ అయిపోయింది, ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. సో మీ మీద ఇంకా బర్డెన్ పెరుగుతుంది. సో నెక్స్ట్ మూవీ అనేసరికి ఏ హీరో చేస్తారో లేదంటే ఎలాంటి బడ్జెట్లో తీస్తారో అన్న ఒక హోప్స్ అయితే పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు బ్రోచే వారెవరా సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ మూవీని. సో అది ఎలా సెలెక్ట్ చేశారు అసలు? పెద్ద బడ్జెట్ చిన్న బడ్జెట్ అని పక్కన పెడితే అదే స్టోరీ ఇప్పుడు మళ్ళీ ఇంకో రామ్కమ్ తీస్తే నాకు తెలియకుండానే వచ్చేసరికి దాని ఛాయలు ఎంతో అంతో కనిపిస్తాయి, ఖచ్చితంగా దాని రిసెంబ్లెన్సెస్ ఉంటాయి. సో నేను ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్లీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. బయటకు వచ్చేసి నేను వేరేది ఇంకేమైనా చేస్తే బెటర్ ఉంటుందని చెప్పి అనిపించింది. అండ్ నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ వచ్చేసరికి బ్రోచే ఆల్రెడీ నా బ్యాంక్లో ఉన్నది. సో ఇది ఒకటి చేసేస్తే మనకు కొంచెం ఇంకా ఆ తల్లో అది పోతుంది. అరే ఉన్నవి 2 తీసాం, ఇప్పుడు ఇంకోటి కొత్తది రాద్దాం అని చెప్పి ఒక ఇది ఉంటుంది. సో అందుకని బ్రోచే నాకు చాలా ఫేవరెట్ స్క్రిప్ట్ అనమాట యాక్చువల్గా. అండ్ అది చిన్న స్క్రీన్ ప్లే మ్యాజిక్తో జరిగే స్క్రిప్ట్ అది. అండ్ ఐఎమ్ అఫ్రైడ్ ఏంటి ఏమన్నా సడన్గా ఎవరైనా అలాంటి ఐడియా బయటకు వచ్చేస్తే ఏంటి, అలాంటి ఐడియా బయటకు వస్తే నథింగ్ ఇస్ దేర్ ఇంకా. సో అందుకని వెంటనే చేసేయాలని చెప్పి అనిపించింది. అండ్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్ట్స్ టు యాక్చువల్గా రాసిన వాటిలో. సో ఈ మూవీలో కూడా విష్ణునే అనుకున్నారా ముందే? బ్రోచే యాక్చువల్గా విష్ణుని అనుకున్నాను. ఎందుకంటే బ్రోచే R3 బ్యాచ్ అని చెప్పి అనుకున్నప్పుడే నేను ఇలా 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 ఉండాలి ముగ్గురు అని చెప్పి అనుకున్నా. బట్ నేను వ్యాలిడేషన్కి విజయ్కి పంపించాను బ్రోచే స్క్రిప్ట్ ఎలా ఉందో చెప్పు విజయ్ అని. తనకి చాలా బాగా నచ్చింది యాక్చువల్గా అది విజయ్కి. సో తను చేస్తానని ఏమైనా అడిగారా? అనుకుండే యాక్చువల్గా. బట్ ఏంటంటే ఒక పాయింట్ తర్వాత అర్జున్ రెడ్డి లాంటి ఒక మూవీ వచ్చిన తర్వాత అప్రోచ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా. విజయ్ని మరి ఇదైపోతుందేమో అని చెప్పి అనిపించింది యాక్చువల్గా. అంటే బ్యాలెన్స్ చేయడం కరెక్ట్ కాదేమో అని చెప్పి అనిపించింది. ఎస్. సో బ్రోచేలో మీరు హీరోయిన్ని కానీ హీరో కానీ లేకపోతే మిగతా కాస్టింగ్ మొత్తం కూడా ఒక పల్లెటూరు వాతావరణం, అంటే ఒక ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉన్న సినిమా అదంతా కూడా చాలా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్నట్టు క్యూరియాసిటీతో చూసే సినిమా అది. సో మీకు ఎలా అనిపించింది అందులో కాస్టింగ్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు? మీరు ఎవరు సపోర్ట్ అన్న తీసుకున్నారా లేదంటే మీ అంతటి ఓన్ చాయిస్? నా టీం ఉండే అండి. నా 2 సినిమాలకి మెంటల్ మోడ్లోకి బ్రోచేకి రెండింటికి వచ్చరికి నా డైరెక్షన్ టీం అనేది ఇస్ బీన్ అంటే ఇంకా వాళ్ళు లేకపోతే నేను నా సగం అనమాట. ఇంకా ప్రతి ఒక్కటి వచ్చేసరికి నా డిస్కషన్స్లో వచ్చేసరికి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి వచ్చేసరికి వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ వీళ్ళ ముగ్గురే అనుకోండి. నేను రాహుల్ రామకృష్ణకి అర్జున్ రెడ్డి రిలీజ్ కాకముందే నేను బ్రోచేకి అది చెప్పాను. అర్జున్ రెడ్డి స్టార్ట్ కదా ఇంకా యాక్చువల్గా, ఇంకా అర్జున్ రెడ్డి కూడా స్టార్ట్ కాలేదు నాకు తెలిసి. దర్శికి పెళ్లి చూపులు అప్పుడే అయ్యింది అనుకుంటా, అప్పుడు చెప్పింది నాకు. అప్పటి నుంచి వాళ్ళ ముగ్గురే ఉన్నారు, విష్ణు, దర్శి అండ్ రాహుల్
వీళ్ళ ముగ్గురిని అనుకున్నా, వీళ్ళ ముగ్గురిని ఇంకా లేట్ అయినా ఏమైనా వీళ్ళ ముగ్గురు ఉంటేనే ఈ సినిమా చేద్దాం, లేకపోతే వద్దు. ఎందుకంటే R3 బ్యాచ్ అనే ఒక క్యారెక్టర్ ప్రాపర్గా క్రాక్ అవ్వకపోతే చాలా పేలవంగా ఉంటుంది సినిమా. ఒక సైడ్ మొత్తం కొట్టేసినట్టు ఉంటుంది. అండ్ కమింగ్ టు మిత్రా క్యారెక్టర్ నివేద థామస్ వచ్చేసరికి, అండ్ లక్కీగా నివేద థామస్ ఎందుకు అనుకున్నామంటే, తను ఒక ఇంటర్వ్యూలో వచ్చేసరికి నేను చిన్నప్పుడు డ్యాన్స్ నేను నేర్చుకున్నానని చెప్పి చెప్పిందనమాట. అది చూసాను యాక్చువల్గా. సో అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఒక డ్యాన్స్ ప్రాపర్గా తెలిసిన అమ్మాయి అయితే బెటర్. అండ్ కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, ఎందుకంటే సగం డైలాగ్స్ చాలా తక్కువ, కళ్ళతోనే ఎక్కువ యాక్ట్ చేయాలి. సో ఇలాంటి అమ్మాయి ఎవరు అని చెప్పి చూస్తుంటే మేము నివేదాన్ని అప్రోచ్ అయ్యి కథ చెప్పంగానే నివేదాకి చాలా నచ్చడం. అండ్ నివేద వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఒక డెప్త్ని, ఆ సోల్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది యాక్చువల్గా. అండ్ సేమ్ గోస్ విత్ నివేద పెత్రాజ్ అండ్ సత్యదేవ్ టు. సో సత్య ఆ క్యారెక్టర్కి మాత్రం చాలా కష్టపడింది. ఎవరు చేస్తే బాగుంటుంది ఆ డైరెక్టర్ క్యారెక్టర్, ఎవరు చేస్తే బాగుంటుంది, ఇట్ షుడ్ బి అంటే వాడిని చూడంగానే చాలా హానెస్ట్గా అనిపించాలి. అలా ఫేస్ చూడంగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగే ఫేస్ లాగా ఉండాలి అది. సో నాకు తెలిసి సత్య వచ్చిన తర్వాత అది సగం లేకపోతే వచ్చేసరికి R3 బ్యాచ్ ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది. సత్య వచ్చిన తర్వాత బ్యాలెన్స్ అయింది యాక్చువల్గా. సత్య నివేద పెత్రాజ్ వచ్చిన తర్వాత. సో నివేదతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించేది? ఆమె ఆల్రెడీ మూవీస్ చేశారు, సో తను కూడా ఒక స్టార్డమ్లో ఉన్నప్పుడు మీ మూవీ చేశారు. సో తనతో మీ ఫస్ట్ మూవీ అయినా తను ఎలా రియాక్ట్ అయ్యేవారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు? యాక్చువల్గా ఫస్ట్ డే షూట్ వచ్చేసరికి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో కూర్చొని అన్నం తింటుంది కదా, ఫస్ట్ ఆ సీన్ అనమాట. నేను ఫోన్ చేసి నివేద కొంచెం వెయిట్ లాస్ అయితే బెటర్, కొంచెం ఇంటర్ క్యారెక్టర్ కదా, కొంచెం బిలీవబుల్ ఉంటుంది అని చెప్పి ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ చేసి, వివేక్ నేను ఆల్రెడీ డీటాక్స్లో ఉన్నాను, ఒక 7 kgs తగ్గాను. ఓ అవునా ఓకే ఫైన్ అయితే ఇంకా మనం అడగాల్సిన అవసరం లేదన్నమాట. సో తను ఎవరైతే డిజైనర్ స్టైలిస్ట్ ఉన్నారో వీళ్ళిద్దరు కూర్చొని ఇవి బాగుంటాయి, ఈ క్యారెక్టర్కి ఇవి బాగుంటాయి, ఏ రోజు వచ్చేసరికి నేను బాగా కనబడాలి, ఇవన్నీ ఉండేవి కాదు. సో అలాంటి డిస్కషన్సే ఉండేవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్కి ఇది బాగుంటుంది, ఈ క్యారెక్టర్కి ఇది బాగుంటుంది. కాకపోతే నాకు ఫస్ట్ ఆ అమ్మాయి సెట్లోకి వచ్చి ఇప్పుడు ఏంటి, వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఎలా ఉంటుంది రియాక్షన్ అనే భయమే ఉండేది యాక్చువల్గా చాలా రోజుల వరకు. తను క్యాజువల్గా వచ్చేది, ఇలా అందరితో హాయ్ 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 అని చెప్పి మాట్లాడుతుండేది, అయిపోయేది. అవునా ఇంత సింపుల్గా ఉన్నారేంటి ఫస్ట్, నాకు చాలా సర్ప్రైజింగ్ ఉండేది. సో ఈ మూవీ కాస్టింగ్ ఎంత ఇంపార్టెంటో, ఒక డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో, మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో, ప్రొడ్యూసర్ ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమా బయటికి రావాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. సో ఈ మూవీకి విజయ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, నరేట్ చేస్తున్నప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? విజయ్ గారికి నేను ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడు వైజాగ్లో వాళ్ళ ఆఫీస్లో చెప్పిండే అనమాట. సో అప్పటికి నేను కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో నేను చేయనని చెప్పి బోల్డ్గా బయటకు వచ్చేసి ఇంకా బ్రేవ్ స్టెప్ అనమాట, మోస్ట్ రిస్కియస్ స్టెప్ అప్పుడు. బ్రోచే వాళ్ళు కాదు ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి అంటే, సరే ఓకే ఫైన్ అయితే నేను చేసుకొని వస్తానని చెప్పి తీసుకున్న స్టెప్ అది యాక్చువల్గా. సో ఈ విజయ్ గారికి ఏంటంటే ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ మూవీ చేయబోతున్నారు, ఆయన చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు. అండ్ సో యాజ్ ఇస్ టీమ్, వాళ్ళకు టీం ఉందన్నమాట, వాళ్ళ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ టీం ఏదైతే ఉంది. సో నేను కథ నరేట్ చేయడానికి వెళ్ళంగానే ఆయన ఎదురుగా కూర్చున్నారు. నేను ఆయనకి నరేట్ చేస్తున్నా అని చెప్పి అనుకున్నా ఫస్ట్. తీరా చూస్తే నా వెనకాల ఒక 15 మంది ఉన్నారు. మీ టీమా? కాదు, వాళ్ళ టీము. ఓకే. సో నేను ఇలా సెంటర్లో కూర్చొని ఇలా చెప్తుంటే ఆయన రియాక్ట్ అవుతున్నారు, నాకు వెనకాల నుంచి రియాక్షన్స్ ఉంటున్నాయి. నాకు ఫస్ట్ చాలా టెన్షన్ ఇస్తుంది అనమాట. నేను ఎప్పుడు అలా 20 మందికి 30 మందికి కథ చెప్పలేదు, 1-on-1 చెప్పొచ్చు కానీ ఇంతమంది. అండ్ నాకు తెలిసి నేను ఇచ్చిన వర్స్ట్ నెరేషన్ అంటే అదే నా లైఫ్లో. నేను ఏం చెప్తున్నాను నాకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. పాపం ఆయనకి ఏదో అర్థం చేసుకోవడానికి ఆయన ట్రై చేస్తున్నారు కానీ నాకు అర్థమైంది ఒక 2 hours తర్వాత, కాదండి మీరు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కొంచెం డీటెయిల్గా కూర్చొని మనం మాట్లాడుకుందాం అని చెప్పి మళ్ళీ నరేట్ చేస్తే అప్పుడు కొంచెం నాకు ప్రశాంతంగా ఉండి, ఆయన ఏంటంటే నాకు మెంటల్ మల్లో నచ్చిందండి నేను చేసేస్తా అంటున్నారు. అలా కాదండి మెంటల్ మల్లో నచ్చిందని చేయడం కాదు ఇది కథ ఏంటంటే బాగానే ఉంటుందిలేండి, బాగానే ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంటే. నాకు చాలా గిల్టీగా అనిపించింది అనమాట. అంటే కథ కూడా తెలియకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అండ్ నేను చాలా వర్స్ట్గా చెప్పాను, నాకు తెలుస్తుంది అది. సో దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు
కొంచెం నీట్గా ప్రాపర్గా చెప్తే నేను ప్రశాంతంగా ఉండి ఆయనకి పాపం ఓకే ఇది నిజంగానే బాగుంది స్క్రిప్ట్ అయితే అని చెప్పి ఆయన ఓకే అన్నారు. ఓకే, అంటే ఆయనకంటూ ఒక థాట్ ఉంటుంది కదా, యాక్చువల్లీ ఈ హీరోని పెట్టుకుందాం, ఈ హీరోయిన్ని పెట్టుకుందాం అని ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏమన్నా అసలు ఏ రోజు లేకుండే అండి యాక్చువల్లీ. సో లొకేషన్ వైజ్ చూసుకుంటే మొత్తం ఎక్కడ తీసారు అది? గుంటూరు తీసాము మొత్తం మొత్తం కాదు, ఈ R3 బ్యాచ్ పోర్షన్ మ్యాక్సిమం పోర్షన్ వచ్చేసరికి గుంటూరులో చేసాము. గుంటూరులో. సో లొకేషన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి ప్రతిది ఎక్కడ చూసినా కూడా. సో అంటే మీరు ప్రొడ్యూసర్కి చెప్పినప్పుడు ఈ ప్లేసెస్లోనే తీద్దాం అన్నప్పుడు ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అట్లా ఏం చెప్పలేదండి యాక్చువల్గా, ఇన్ని లొకేషన్లు ఉన్నాయని చెప్పి మాత్రం చెప్పిండే. ఆయన హీస్ గేమ్ అండ్ గుంటూరుకి వెళ్ళడం వచ్చేసరికి కొంచెం వింతకాలే యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అదే కొన్ని బోల్డ్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పన్నట్టుగా. అండ్ గుంటూరు వచ్చేసరికి అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది బాగా. అండ్ థామస్, విష్ణు, రాహుల్, దర్శి వెరీ నోన్ ఫేసెస్ వాళ్ళు. సో ఎలా మేనేజ్ చేస్తాం, సెక్యూరిటీ వైజ్ వచ్చేసరికి ప్రాబ్లం ఉంటుంది. ఎంత బౌన్సర్స్ని పెట్టిన వచ్చేసరికి మనకి 10-day విండోనే ఉంది యాక్చువల్గా వీళ్ళ డేట్స్ వైజ్, మనం ఎంత తీయగలమని ఒక ఇది ఉండేది యాక్చువల్గా. సో ఆ రకంగా బట్ ఏదైతే అది అయ్యింది తీద్దామని చెప్పి అనుకొని తీసింది. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం తీసుకుందాం. అసలు మీరు పర్టికులర్ ఈ జోనర్లోనే నేను సినిమాలు తీయాలి అని ఏమన్నా ఉందా, లేదంటే అన్ని జోనర్స్ నేను చేయాలి అని ఏమన్నా? హర్రర్ చేయకపోవచ్చు. ఎందుకని? ఏమో నాకు తీయలేను, అది చాలా వెరీ టఫ్ జోనర్ అని చెప్పి అనిపిస్తుంది. సో తెలుగు ఆడియన్స్ అసలు మీ మూవీస్ చూడాలి అని ఎందుకు అనుకోవాలి? మీ మూవీస్లో ఏముంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి? నేను ఎగ్జిట్ అయింది నేను చేస్తాను. నేను ఇప్పుడు ఆడియన్స్ కంటే ముందు నేను కూడా ఆడియన్స్ నుంచి వచ్చిన ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి. అది ఎంతవరకు వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు అనేది నాకు తెలియదు, కానీ ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద తీస్తాను యాక్చువల్గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నా ఓన్ స్టోరీసే ఫ్యూచర్లో వచ్చేసరికి నాకు ఎవరైనా మంచి కొలాబరేటర్స్ ఎవరైనా దొరికితే రైటర్స్, నేను ఐఎమ్ హ్యాపీ టు డైరెక్ట్. నేను ఐఎమ్ అప్ ఫర్ ఇట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్టిక్ మై సెల్ఫ్ టు, ఇప్పుడు కొంతమంది కామెడీ బాగా చేస్తున్నావు, కామెడీ సినిమాలు అది వదులుకోకు, దట్స్ యువర్ స్ట్రెంత్ అది ఇది అంటున్నారు. ఐ వాంట్ టు బ్రేక్ ఇట్. నేను డెఫినెట్గా నా నెక్స్ట్ మూవీ కాకపోవచ్చు కానీ ఆ నెక్స్ట్ మూవీ కానీ ఇట్ విల్ బి కంప్లీట్ థ్రిల్లర్. కంప్లీట్ థ్రిల్లర్ అంటే కంప్లీట్ డ్రామా బేస్డ్. సో అలాగే కమెడియన్స్గా చూసుకుంటే రాహుల్ కానీ దర్శి కానీ వాళ్ళు అసలు నార్మల్గా మాట్లాడితేనే మనకి ఫుల్ కామెడీ అనిపిస్తుంది. సో వాళ్ళు డైలాగ్ చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని కామెడియన్స్గా అసలు చేయలేదు యాక్చువల్గా. ఫర్ మీ రాహుల్ అండ్ దర్శి ఆర్ ఫార్ మోర్ సుపీరియర్ టు ది టర్మ్ కమెడియన్స్. వాళ్ళు వచ్చారు క్యారెక్టర్స్ ప్లే చేసి ఒక ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు, దే ఆర్ యాక్టర్స్ ఫర్ మీ. ఎందుకంటే దర్శి మల్లేశం చేశాడు, రాహుల్ వచ్చేసరికి అర్జున్ రెడ్డిలో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ కమెడియన్ క్యారెక్టర్ కదా, ఇట్స్ నాట్ ఏ సైడ్ కిక్ క్యారెక్టర్. సో వాళ్ళిద్దరు వచ్చేసరికి అదే వాళ్ళు స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు ఏదైతే ఎంజాయ్ చేసిండేనో, బట్ నాకు బాగా గుర్తు ఏంటంటే నాకు స్క్రిప్ట్లో ఉన్నవి కొన్ని సూపర్గా స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అవుతాయి అనేది. ఏదైతే వచ్చేసరికి అరే ఆ ఆంటీ మా నాన్న ఆ జోక్ ఏదైతే ఉంటుందో అది చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు నవ్వుతుండే అనమాట. సో అలా ఎప్పుడు అంత ఓకే అన్నీ చేసాం అంతా బాగానే ఉంది కానీ, సో ఈ క్లాస్ రూమ్ సీన్ వచ్చేసరికి నేను రాహుల్కి దర్శికి వీళ్ళకి చెప్తున్నప్పుడు ముందు రోజు నైట్ మేము గుంటూరులో ఉండి ఇది స్క్రీన్ చెప్తున్నప్పుడు దేవర్ లైక్ ఆన్ అండ్ ఆన్ లాఫింగ్. అండ్ విష్ణుకి ఎలాగో ముందు తెలుసు మొత్తం. సో అరే నీకు చాలాసార్లు చెప్పాను ఆంటీ మా నాన్న ఫ్రెండ్ రా అని చెప్పి ఈ డైలాగ్ వచ్చేసరికి నాకు ఎందుకు తెలియదు, రాహుల్ వచ్చేసరికి నాకు వచ్చి 3-4 సార్లు చెప్పాడు డార్లింగ్ అది ఉంది అని. అవునా ఓకే నేను మామూలుగానే ఉంది కదా అని చెప్పాను. అదంతా బ్లాస్ట్ అయిపోయి ఒక ఇది ఉంటుందని తెలియదు. ఎందుకంటే మేము ఒక 1 year వరకు ట్రావెల్ అయ్యి దట్ విల్ బి వన్ అండ్ అదర్ డైలాగ్ ఫర్ అస్. బట్ ఎవరైనా కొత్తగా వచ్చి చెప్పంగానే వచ్చారు. బట్ రాహుల్ ఆ రోజు ఒకసారి కాదు, మేము దుగ్గిరాల నుంచి గుంటూరు వచ్చినంతసేపు చాలాసార్లు చెప్పాడు అనమాట. ఆ డైలాగ్ ఏదైతే ఉందంటే డార్లింగ్ అది అసలు అదిరిపోయింది. హోటల్ మధ్యలో కావచ్చు, తర్వాత బ్రోచేవారు, రెండు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి సాంగ్స్. అంటే హార్ట్ టచింగ్ సాంగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది. సో ఈ మ్యూజిక్ టైంలో మీరేమైనా ఇన్వాల్వ్ అవుతారా? నాకు పర్టికులర్గా ఇలా ఉండాలి ఎమోషన్ అంటే ఆబ్వియస్లీ మన ఇదనేది ఇవ్వాలి యాక్చువల్గా. ఇప్పుడు బేసికల్గా ఇక్కడ ఎమోషన్ ఇది. ఇప్పుడు మన 2 సినిమాల్లో సాంగ్స్లో చూసుకుంటే దెర్ ఆర్ నో సాంగ్స్ అనేవి ఒక సపరేట్ సెట్ పీసెస్ లాగా ఎక్కడ ట్రీట్ చేయలేదు.
సో ఈ సాంగ్ వచ్చేసరికి ఈ సాంగ్లో ఈ స్టోరీ జరగాలని చెప్పి చెప్పకపోతే డెఫినెట్గా అది వేరేలాగా వచ్చి ఉండొచ్చు. బట్ ఈ సాంగ్లో నాకు ప్రతి ఒక్క సాంగ్లో వచ్చరికి ఒక ట్రావెల్ కావాలి. అది ఐదర్ ఎమోషనల్ ఎలివేట్ చేయాలి, లేకపోతే వచ్చరికి ఆ స్టోరీ ట్రావెల్ అవ్వాలి. ఏదో ఒకటి ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి. సో దానికి తగ్గ టెంపోలో ఏ సాంగ్ కావాలి, ఎలాంటి మూడ్లో ఉన్న సాంగ్ కావాలని కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చేవాళ్ళం. కొన్ని వచ్చరికి ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రిప్ట్ డిస్కషన్లోనే జరిగేది యాక్చువల్లీ. అంటే వీళ్ళైతేనే మనకి బాగుంటుంది, ఈ మ్యూజిక్ తరపు నుంచి అయితేనే మనకి బాగుంటుంది అని ఏమన్నా అనుకున్నారా? వీళ్ళైతేనే బాగుంటుందంటే వివేక్ వచ్చేసరికి బ్రోచే తీసుకుంటే నాకు బ్రోచే ఇస్ కంప్లీట్ ఫన్ రైడ్ అని చెప్పి తెలుసు యాక్చువల్గా. సో మూవీ స్కోర్ వైజ్ కానీ ట్రీట్మెంట్ ఆఫ్ సాంగ్స్ వైజ్ కానీ కంప్లీట్ కొంచెం ఫన్ జోన్లో ఉండాలి అండ్ క్రేజీగా ఉండాలని చెప్పి అనుకుండే. ఇట్ షుడ్ బి అన్ఎక్స్పెక్టెడ్. సో అందుకని వివేక్ అనుకుండే. ప్రశాంత్ వచ్చేసరికి నేను వెళ్ళిపోమాకే సాంగ్ ఒకటి విని నాకు చాలా బాగా అనిపించి, అంటే టూ సోల్ఫుల్గా ఉన్నాయి. అంటే నాకు కథ తెలియదు, ఏం తెలియదు, సాంగ్ వింటేనే వచ్చేసరికి నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించి మెంటల్ మోడ్లోకి బాగుంటుందని చెప్పి అనుకుండే యాక్చువల్లీ. బట్ ఇద్దరికిద్దరు దట్ జమ్ ఆఫ్ పీపుల్ యాక్చువల్గా, ప్రశాంత్ అండ్ వివేక్. పర్టికులర్ ఈ జోనర్లోనే నేను సినిమాలు తీయాలి అని ఏమన్నా ఉందా, లేదంటే అన్ని జోనర్స్ నేను చేయాలి అని ఏమన్నా? హర్రర్ చేయకపోవచ్చు. ఎందుకని? ఏమో నాకు తీయలేను, అది చాలా వెరీ టఫ్ జోనర్ అని చెప్పి అనిపిస్తుంది నాకు. సో తెలుగు ఆడియన్స్ అసలు మీ మూవీస్ చూడాలి అని ఎందుకు అనుకోవాలి? మీ మూవీస్లో ఏముంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి? నేను ఎగ్జైట్ అయింది నేను చేస్తాను. నేను ఇప్పుడు ఆడియన్స్ కంటే ముందు నేను కూడా ఆడియన్స్ నుంచి వచ్చిన ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి. అది ఎంతవరకు వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు అనేది నాకు తెలియదు, కానీ ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద తీస్తాను యాక్చువల్గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నా ఓన్ స్టోరీసే ఫ్యూచర్లో వచ్చేసరికి నాకు ఎవరైనా మంచి కొలాబరేటర్స్ ఎవరైనా దొరికితే రైటర్స్, నేను ఐఎమ్ హ్యాపీ టు డైరెక్ట్. నేను ఐఎమ్ అప్ ఫర్ ఇట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్టిక్ మై సెల్ఫ్ టు, ఇప్పుడు కొంతమంది కామెడీ బాగా చేస్తున్నావు, కామెడీ సినిమాలు అది వదులుకోకు, దట్స్ యువర్ స్ట్రెంత్ అది ఇది అంటున్నారు. ఐ వాంట్ టు బ్రేక్ ఇట్. నేను డెఫినెట్గా నా నెక్స్ట్ మూవీ కాకపోవచ్చు కానీ ఆ నెక్స్ట్ మూవీ కానీ ఇట్ విల్ బి కంప్లీట్ థ్రిల్లర్ అంటే కంప్లీట్ డ్రామా బేస్డ్ మూవీ. సో ఇప్పుడు చూసుకుంటే చాలామంది కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, అలాగే లో బడ్జెట్లో సినిమాలు తీస్తున్నారు, అవి కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. సో మీరు ఏది ఎక్కువ నమ్ముతారు? స్టోరీని నమ్ముతారా, లేకపోతే బడ్జెట్ని నమ్ముతారా, హీరోని నమ్ముతారా? స్టోరీని. సో ఆబ్వియస్లీ స్టోరీ 100%. ఎవరైనా చిన్న పెద్ద అవేం లేదు, బడ్జెట్తో సంబంధం లేదు. బడ్జెట్తో సంబంధం లేదు. ఓకే, ఏదైనా కథ నుంచే రావాలి. రంగస్థలం వచ్చేసరికి పెద్ద బడ్జెట్ మూవీ, బట్ దానిలో కథ లేకపోతే రాదు. కథ ఉంది కాబట్టే అంత పెద్ద హిట్ అయింది. ఓకే. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అసలు? మణిరత్నం గారు, విశ్వనాథ్ గారు. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం తీసుకుందాం. సో మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏ హీరోతో ఉండబోతున్నాయి? ఎంత బడ్జెట్లో ఉండబోతున్నాయి? ఏ హీరోతో అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు యాక్చువల్గా. ఓకే, స్టోరీనే డిసైడ్ చేస్తారు? స్టోరీనే డిసైడ్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ ఇట్స్ టైం. మై నెక్స్ట్ మూవీ విల్ బి కామెడీ డ్రామా. అచ్చా, ఓకే. ఒక చిన్న కొంచెం ఎంత స్పేస్లో ఉంటుంది. ఆడియన్స్ రెడీ అయిపోవచ్చు అయితే ఫుల్గా నవ్వుకోవడానికి. నాకు నవ్వు వచ్చింది, మరి వాళ్ళకి నవ్వు వస్తుంది లేదు నాకు తెలియదు. సో నాకైతే ప్రస్తుతానికి నాకు మా టీం అందరికీ వచ్చేసరికి పర్లేదు, నవ్వు వచ్చిందంటే మరీ అట్లా కాదు. ఇట్స్ నైస్ మూవీ. కొత్త జోన్లో ఉన్న స్క్రిప్ట్, మళ్ళీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ఇంట్రికసీస్ వీటిని డీల్ చేస్తూ ఉన్న సినిమా ఇన్ వెరీ న్యూ జోన్. అలాగే బ్రోచేవారెవరు సినిమా చేస్తున్నంతసేపు షూటింగ్లో కానీ, లొకేషన్ టైంలో కానీ, ఎడిటింగ్ టైంలో కానీ ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఉందా ఓవరాల్ జర్నీలో? ఆ లాస్ట్ 20 minutes స్కోర్ ఏదైతే ఉందో ఆర్ఆర్ యాక్చువల్గా. సో ఆర్ఆర్ వచ్చేసరికి మేము 24th పంపించేసేయాలి. మేము 24th పంపించేసేయాలి. మేము చాలా ట్రై చేస్తుండే, అది ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు అనమాట. సో పాపం వివేక్ కూడా అప్పటికి చాలా వర్షన్స్ ట్రై చేశాడు. అండ్ ఎక్కడో ఇంకా బెటర్ చేయాలి అది ఇది అని చెప్పి అనిపిస్తుంది. ఒక పక్క మిక్సింగ్ జరుగుతుంది. సో ఈ హడావుడి ఇంకా ఈ 24th పొద్దునకి పంపించకపోతే మేము ఇంకా సినిమా 28th రిలీజ్ కాదు. ఓకే, ఇలాంటి ఒక బాటిల్ నెక్ పొజిషన్లో ఉండే మేము యాక్చువల్గా. ఒక పక్క నేను వివేక్ ఇద్దరం సాటిస్ఫై కావట్లా. 23rd నైట్ ఇంకా కూర్చొని చూస్తుంటే వచ్చేసరికి వివేక్ ఇంకా ఆ రోజు నైట్ 3 వరకు వర్క్ చేయాలి యాక్చువల్గా.
వివేక్ 9:30, 10 అవుతుంది టైం. చూసి నాకు తెలిసి వర్కౌట్ అవ్వట్లేదు వివేక్, రేపు పొద్దున్న చేద్దామా అన్నాడు. నాకు ఫస్ట్ అర్థం కాదు, పొద్దున్న చేద్దాం అంటే నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియాస్ అని చెప్పి అన్నాడు. అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. మధ్యాహ్నానికి పంపించేయాలి, 24th మధ్యాహ్నానికి పంపించేసేయాలి మేము. అది సరే ఓకే అని చెప్పి అన్నాను. నేను వెళ్ళిపోయాం. పాపం తను కూడా అంటే ఈ వాజ్ నాట్ హ్యాపీ. అంటే ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి అని ఒక దీనిలోనూ ఇద్దరం యాక్చువల్గా. అంటే ఇప్పుడు నేను అక్కడ వచ్చేసరికి డౌన్ అయిపోతే తను డౌన్ అవుతాడు, తను డౌన్ అయితే నేను డౌన్ అవుతానని చెప్పి ఇద్దరం వచ్చేసరికి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టుగా ఇంటికి వెళ్ళాను యాక్చువల్గా. ఇంటికి వెళ్ళి పొద్దున్నే నాకు 6 o'clockకి ఫోన్ చేశాడు వివేక్ యాక్చువల్గా. వివేక్ ఒక్కటి వచ్చింది, నువ్వు త్వరగా వచ్చేసే అని చెప్పంటే నేను మళ్ళీ అప్పుడు త్వరగా బయలుదేరి వెళ్తే 6:30కి స్టార్ట్ చేసామండి యాక్చువల్గా. మీరు నమ్మరు అంటే అప్పుడు నేను విని ఇది బాగుందని జడ్జ్ చేయడానికి కూడా లేదు, వచ్చింది పంపించాలంతే. ఇంకా 28th సినిమా రిలీజ్ అవ్వాలంటే అప్పుడు ఏదైతే వస్తుందో ఇంకా మనకు అదే అమృతం. బట్ సీరియస్గా చెప్తున్నా, నిజంగా అదే జరిగింది యాక్చువల్గా. అంటే తను ఏదైతే చేశాడో స్కోర్ అప్పుడు, నేనంటే అప్పుడు డైరెక్ట్గా లైవ్ జరుగుతుంటే నేను వింటున్నాను అనమాట. సో దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ టు బ్రోచే. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత మేము ఇద్దరం చూసుకొని వావ్ మన ఇద్దరం గ్రేట్ అని చెప్పి మళ్ళీ ఎలా అంటే ఎంతైనా వచ్చిన హేస్ట్ ఉంటుంది, కంగారులో చేసేసాం కదా. సో మిక్సింగ్లో లాస్ట్ మిక్స్ చేసేటప్పుడు మా టీం ఎవరు చూడాలి ఆర్ఆర్తో సినిమా, ఎవరు మా డైరెక్షన్ టీం ఒక్కళ్ళు, ఇంకెవరికి చూపిలే. కానీ డైరెక్షన్ టీం ఎవరిని చూడలే. ఒక పక్క ఆడియో రిలీజ్ అవుతుంది, మేము ఫిక్స్ అయిపోయాం మెంటల్గా. ఆడియో రిలీజ్ లేదు, ఏం లేదు, పిచ్చి లైట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది, పిచ్చి లైట్. ఫస్ట్ మనం యూఎస్కి కాపీ పంపించి అప్పుడు వెళ్దాం నెమ్మదిగా. ఎందుకంటే ఆ రోజు నైట్కి పంపించేసి నాకు మధ్యలో సెన్సార్ ఉంది, ఈ గొడవల మధ్య ఇంకా ఆడియో రిలీజ్ లైట్ అని చెప్పి అనుకుంటే యాక్చువల్లీ. సో లాస్ట్ మినిట్లో ఇంకా ఒకసారి రీల్ మొత్తం మిక్స్ అయిపోయింది, చూస్తుంటే వచ్చేసరికి మాకు తెలియదు, నేను వివేక్ వచ్చేసరికి ఎక్కడెక్కడ ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పి మనం కరెక్ట్గానే చేసాం, ఈ జోన్లో చూస్తున్నాం. సో మా వెనకాల ఈ టీం అందరూ కూర్చొని ఉన్నారని మాకు తెలియదు అనమాట. సో అప్పుడు దాకా మాతో ట్రావెల్ అయిన వాళ్ళే, మాకు మా ప్రతి ఒక్క మూమెంట్ వచ్చేసరికి గమనించిన వాళ్ళే. దే ఆర్ నాట్ న్యూ పీపుల్. వాళ్ళు అప్పుడు దాకా సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ ఎగ్జైట్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ రేర్ ఫీట్. సో వాళ్ళు చూశారు, మిక్సింగ్ ఇంజనీర్ వచ్చాక అజిత్ సార్ ఆయన చాలా బాగుంది అది ఇది అని చెప్పన్నారు. మేము ఇలా వెనక్కి తిరిగేసరికి మా బ్యాచ్లో సగం మంది ఇలా దే ఆర్ ఇన్ టీయర్స్ అనమాట. సో ఇట్స్ వెరీ నైస్. లాస్ట్ ఒక 6-7 minutes ఆర్ఆర్ ఏదైతే ఉందో దట్స్ వెరీ వెరీ నైస్ అసలు యాక్చువల్గా. అంటే అని ఒక్కొక్కరు హగ్ చేసేసుకుంటున్నారు. అండ్ దట్స్ ద మూమెంట్ ఐ ఫెల్ట్, నాకు ఈ సినిమా రిజల్ట్ నాకు అవసరం లేదు అని చెప్పి. నేను ఎప్పుడు నా జీవితంలో అంత కాన్ఫిడెంట్గా లేను. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండే. నేను ఇంకప్పుడు 9:30కి ఆడియో రిలీజ్ అయిపోతుందంటే 9:20కి వెళ్ళాం మేము యాక్చువల్గా. అందరం కొంచెం లేట్గా వచ్చింది. సో అప్పుడు నాకు అందరూ వచ్చేసరికి ఎలా వచ్చిందండి. మేము విష్ణు చూసారా అది? విష్ణు ఆర్ఆర్ లేకుండా చూసిండే, ఆ రోజు ఆడియో రిలీజ్ అయిన రోజు నైట్ చూసిండే అనమాట. సో నేను ఆల్రెడీ మేము ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇప్పుడు నేను వివేక్ ఎగ్జైట్, మా టీం ఎలా యాడ్ అయ్యిందో మేము అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాము. దాని తర్వాత ఆ రోజు నైట్ విష్ణు నివేద చూశారు ఇద్దరు. చూసి ఇంకా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండేసరికి ఇంకా నాకు అవసరం లేదు అనిపించింది అనమాట. ఓకే ఇప్పుడు రిజల్ట్ ఆడియన్స్కి నచ్చుతుందా లేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎవరైతే నేను సాటిస్ఫై చేయాలో వాళ్ళని చేస్తాను అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇంకా నేను అందరికీ ఫోన్ చేసి టెన్షన్గా ఉందా అది ఇదంటే టెన్షన్ ఏం లేదు, ఇట్స్ ఓకే బాగానే ఉంటుంది సినిమా. నేను నా జీవితంలో నేను ఉండలేను నేను కూడా, నాకు తెలుసు అంత కాన్ఫిడెంట్గా. నేను అంత కాన్ఫిడెంట్గా అయితే బ్రోచ్ ఉంది. సో యాక్చువల్లీ అక్కకి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు కదా, క్లాసికల్. సో ఈ మూవీలో పెట్టడానికి రీజన్ అదేనా? వన్ ఆఫ్ ది రీజన్స్ ప్రాబబ్లీ. అంటే అండ్ అమ్మాయి ఏదో ఒక దాన్ని పార్టిసిపేట్ చేయాలి. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది డాన్సర్స్ ఉన్నారన్నమాట, క్లాసికల్ డాన్సర్స్ యాక్చువల్గా. సో అందుకని సో అదే చూస్ చేసుకున్నారు. ఎస్. సో ఇంకొకటి ఉంది అన్నారు, ఏంటది మెమరబుల్ మూమెంట్? ఇంకోటి యాక్చువల్గా విశ్వనాథ్ గారు, అంటే నాకు ప్రాబ్లీ అంటే నాకు తెలియదు కానీ నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్ వచ్చేసరికి విశ్వనాథ్ గారు యాక్చువల్గా. ఎందుకంటే నాకు తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ మూవీ వచ్చేసరికి స్వాతి కిరణం. సో నేను దానికి
అది అది చాలా పెద్ద మాట అవుతుందేమో, ఏకలవ్య శిష్యుడు అవి ఇవి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్. నేను అంటే విశ్వనాథ్ గారు అంటే నాకు ఇంకా అపారమైన ఇంకా భక్తి అంటారు కదా, అలా ఫర్ మీ హీ ఈజ్ గాడ్. మణిరత్నం అండ్ విశ్వనాథ్ గారు వాళ్ళిద్దరూ వచ్చేసరికి నాకు అట్లా అనమాట. నేను చాలా అఫెన్సివ్ ఫీల్ అయిపోతాయి. ఇప్పుడు మా పేరెంట్స్ని కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరినైనా ఏమైనా అంటే ఎంత అఫెన్సివ్ ఫీల్ అవుతారో, నేను వాళ్ళిద్దరిని ఎవరైనా అంటే వచ్చేసరికి నేను అంత అఫెన్సివ్ ఫీల్ అవుతాను. ఓ సో నేను ఆ జోన్లో వాళ్ళంటే ఇష్టం నాకు యాక్చువల్గా. సో విశ్వనాథ్ గారు వచ్చేసరికి నేను కలిసి, ఆయన మూవీ చూడలేదు అప్పటికి, బట్ ఐ వాజ్ ఏబుల్ టు షో హిమ్ టీజర్ ఆఫ్ ఆ మూవీ. అండ్ నేను ఆయనతో కూర్చొని నేను, నివేత, విష్ణు, అసోసియేట్ డైరెక్టర్ హసిత్, మేము అందరం కూర్చొని ఒక 1 hour మాట్లాడు. 1 hour జస్ట్ ఆయన మూవీస్ గురించి. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను మాట్లాడదాం అనుకున్నవన్నీ మాట్లాడేశారు. సో దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ బ్రోచే. సో నాకు దట్స్ లైక్ లైఫ్ టైమ్ మూమెంట్ ఫర్ మీ. సో మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ హీరోతో ఉండబోతున్నాయి, ఎంత బడ్జెట్లో ఉండబోతున్నాయి? ఏ హీరోతో అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు యాక్చువల్గా. ఓకే, స్టోరీనే డిసైడ్ చేస్తారు? స్టోరీనే డిసైడ్ చేస్తుంది. అప్రెంట్లీ ఇట్ విల్ టేక్ ఇట్స్ టర్న్. మై నెక్స్ట్ మూవీ విల్ బి కామెడీ డ్రామా. అచ్చా, ఓకే. ఒక చిన్న కొంచెం వింత స్పేస్లో ఉంటుంది. ఆడియన్స్ రెడీ అయిపోవచ్చు అయితే ఫుల్గా నవ్వుకోవడానికి, నాకు నవ్వు వచ్చింది, మరి వాళ్ళకి నవ్వు వస్తుంది లేదు నాకు తెలియదు. సో నాకైతే ప్రస్తుతానికి నాకు మా టీం అందరికీ వచ్చేసరికి పర్లేదు. నవ్వు వచ్చిందంటే మరీ అట్లా కాదు. ఇట్స్ నైస్ మూవీ. కొత్త జోన్లో ఉన్న స్క్రిప్ట్. మళ్ళీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ఇంట్రికసీస్ వీటిని డీల్ చేస్తూ ఉన్న సినిమా ఇన్ వెరీ న్యూ జోన్. సో స్టోరీ అయినా కొంచెం చెప్తారా? పర్లేదు సార్, చెప్పొచ్చు. సో సస్పెన్స్ అంటే అది కూడా. సో చూద్దాం, మనం పెద్ద తెర మీదే చూద్దాం అది ఎలా ఉండబోతుందో. సో అసలు ఈ హీరోతో పర్టికులర్గా చెయ్యాలి అని ఏమన్నా ఆలోచన ఉందా? అంటే ఇప్పుడు స్టోరీకి ఎవరైతే సరిపోతారో వాళ్ళతో స్టోరీ అనే కాదు, ఫర్దర్గా నాకు విజయ్ సేతుపతితో చేయాలని చాలా 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 కోరిక. ఓ, తమిళ్లో చేస్తారా, తెలుగులోనా? ఎక్కడంటే అక్కడ. నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తమిళ్ కూడా వచ్చు బాగానే. సో ఇఫ్ యూ వాంట్ మీ టు డూ ఇట్ ఇన్ తమిళ్, ఐ విల్ డూ ఇట్. వావ్, తమిళ్ ఆడియన్స్ అలాగే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మన ఇంటర్వ్యూ చూస్తే డెఫినెట్గా మీకు ఆఫర్స్ రావాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న ఫటాఫట్ రౌండ్లో అనమాట, మీరు వెంటనే చెప్పాలి, ఆలోచించుకొని చెప్పకూడదు, ఓకేనా? ఇష్టమైన హీరోయిన్? దీపికా పడుకుని. ఇష్టమైన హీరో? ఇష్టమైన హీరో వెంకటేష్ గారు. హీరోయిన్ మాత్రం బాలీవుడా? నాకు చాలా ఇష్టం ఉంటాను. ఆమెను తెలుగులో ఏమైనా సినిమా చేస్తారా ఆమెతో? నా కోరిక. ఓ రియల్లీ? కోరిక యాక్చువల్గా. అంటే ఎప్పుడు ఎక్కడో అక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ అయినా చేయాలని, ఒక చిన్న యాడ్ తీసినా చేయాలని చెప్పి. ఓ సూపర్ సూపర్. అయితే సో వైఫ్ అండ్ హస్బెండ్స్తోనా లేకపోతే ఆమె ఒక్కదాంతోనేనా? దీపికా పదుకొనేతోనే చేయాలి. అచ్చా. ఇష్టమైన డైరెక్టర్ మణిరత్నం గారు అలాగే విశ్వనాథ్ గారు, ఎవరో ఒకరు చెప్పాలి. విశ్వనాథ్ గారు. ఇష్టమైన సినిమా మెంటల్ మదిలో బ్రోచేవరెవర్రా? అది ఎట్లా చెప్తామండి? పర్లేదు సార్, చెప్పచ్చు. బ్రోచే. సరే, మెంటల్ మదిలో ఇష్టం లేదా? నేను ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చు అనిపించింది. ఇది కూడా బెటర్గా తీసుండొచ్చు బ్రోచే కూడా, బట్ కంపారిటివ్లీ ఇది కొంచెం బెటర్గా తీసాను అనిపించింది. అచ్చా. ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ, విష్ణు? ఇది కష్టం. చాలా ఈజీ. నో ఇది కష్టం. నాకు ఇద్దరు ఇష్టమైన వాళ్ళు. మదర్ అంటే ఏంటి? 1 wordలో చెప్పాలి. అమ్మ. అంతే. దట్ డిఫైన్స్ ఎవ్రీథింగ్ ఐ గెస్. ఓకే. అక్క? మై బెస్ట్ ఫ్రెండ్ ఐ గెస్. తెలుగు ఇండస్ట్రీ? ఐ తమిళ్ ఇండస్ట్రీ? ఐఎమ్ గోయింగ్ టు బి. బాలీవుడ్ హీరోయిన్స్? ఐ విల్ మీట్ యూ వన్ డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి చాలా విషయాలు, మీ పర్సనల్ లైఫ్ విషయాలు చాలా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫర్దర్గా మీరు చేయబోయే సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలని, ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ నుంచి రావాలని ఆడియన్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మా దూరదర్శన్ ఛానల్ తరపు నుంచి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వివేక్ ఆత్రేయ గారి గురించి. ఆయన రియల్ లైఫ్లో ఎలా ఉంటారో, రియల్ లైఫ్లో ఎలా ఉంటారో చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి నెక్స్ట్ చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.